Hey, hi, hello students, welcome back to our channel. So in this video session, we are going to discuss about oscillations quick revision. Present you are preparing for all competitive exams, MCET, AP Set, IIT, JEE Mains as well as NEET purpose లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ క్విక్ రివిజన్ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు ఆసిలేషన్స్ లెసన్స్ని మనకి చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్న లెసనే కాబట్టి ఈ లెసన్ నుంచి కంపల్సరీ మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి సో ఈ లెసన్స్ని ఫాస్ట్గా సినాప్సిస్ని ఎలా కవర్ చేయాలి, ఆ సినాప్సిస్లో ఉన్న రీజన్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ ఆసిలేషన్స్ లెసన్స్లో మనకి ఆసిలేషన్స్ లెసన్ ఇట్ ఈస్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద వేవ్స్ అని చెప్తాను మీకు. ఫర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు వేవ్స్ ఆసిలేషన్స్ ఒకేసారి చదివితే సరిపోతుంది. సో ప్రజెంట్ ఆసిలేషన్స్ లెసన్లో మనం ఎలా చదివితే ఆల్ సినాప్సిస్ కవర్ చేసి ప్రాబ్లమ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తాం. సో మనకి ఆసిలేషన్స్ లెసన్ బేసిక్స్ నుంచి అవసరం లేదు. పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి, ఆసిలేటరీ మోషన్స్ అంటే మీకు తెలుసు. ఇప్పుడు మనం ఆసిలేషన్స్లో డైరెక్ట్గా ఫార్ములాస్ని యూజ్ చేస్తూ ఆ ఫార్ములాస్ యొక్క డిస్క్రిప్షన్స్ ఏంటి అనేది రాద్దాం. సో ఈ ఆసిలేషన్ లెసన్లో మోస్ట్లీ మనకు వచ్చే టాపిక్ ఏంటి అని అంటే SHM. You know very well about SHM, simple harmonic motion. This simple harmonic motion denotes as A is directly proportional to -6. The acceleration of particle is executing in simple harmonic motion is always directly proportional to the position of displacement, which is opposite direction. This minus negative sign shows that opposite direction of the particle. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, దీన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటున్నాం కదా. సో ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ని మనం ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్తే, మనకు పార్టికల్స్లో సింపుల్ హార్మోనిక్ మోషన్ డెవలప్ చేస్తూ వెళ్తే ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి చూస్తూ అందులో వచ్చే డిస్ప్లేస్మెంట్, వేవ్ ఫార్ములా, వెలాసిటీ ఫార్ములా, యాక్సిలరేషన్ ఫార్ములా అండ్ ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వీటిని యూజ్ చేస్తూ టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ రొటేషన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ పెండులంని తీసుకున్నప్పుడు పెండులంని శాటిలైట్స్ తీసుకెళ్ళి శాటిలైట్ దగ్గర ఆసిలేట్ చేసినప్పుడు ఆసిలేట్ అవుతుందా లేదా, లేదంటే వాటి యొక్క వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఒక ఎర్త్ మొత్తాన్ని తీసుకొని ఆ ఎర్త్ను ఒక టనెల్ చేసి మొత్తం అప్ టు బాటమ్ టు టాప్ టు బాటమ్ వరకు టనెల్ చేసి ఆ టనెల్లో ఒక ఆబ్జెక్ట్ని పడేసినప్పుడు ఏమవుతుంది, ఇవన్నిటి అప్లికేషన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఈ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SHM. జస్ట్ నోట్ డౌన్ దిస్ ఆల్ ద ఫార్ములాస్. ఎందుకంటే ఈ ఫార్ములాస్ నోట్ చేసుకొని మనం చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేయడం వల్ల కూడా మనం డెఫినెట్గా మంచి మార్క్స్ స్కోర్ చేస్తాం. సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ SHM అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం మాట్లాడతాం, డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ SHM. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లేకపోతే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ అని చెప్తే ఏం రాయొచ్చు, y = A sin of omega t plus phi అని రాస్తాం. You know that A is nothing but amplitude. Next omega is nothing but angular frequency and phi is nothing but it is a phase of the particle. You know that amplitude is nothing but maximum displacement where it should carry, that is called amplitude. And angular frequency, you know that angular frequency it is related to the angular speed, angular velocity అని కూడా చెప్తాం. Phase shows that that is the total phase particle of the system in a entire system. అంటే ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేసేదాన్ని ఏమంటామంటే ఫేజ్ అని చెప్తాం. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఫార్ములాని యూజ్ చేస్తూ వీ కెన్ డెవలప్ వెలాసిటీ ఆల్సో బై డిఫరెన్షియేటింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ కదా. సో వెలాసిటీ ఫార్ములా రాయొచ్చు, డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ అగైన్ రైట్ హియర్ A omega cos omega t, బికాస్ సైన్ ఫంక్షన్కి డిఫరెన్షియేట్ చేస్తే కాస్ వస్తుంది, మళ్ళీ ఒమేగా టీకి డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా వస్తుంది. సో క్విక్ రివిజన్లో ఇవన్నీ మనం డీప్గా డిస్కషన్ చేయొద్దు, జస్ట్ ఫార్ములా మాత్రం మనకు కావాలి. కాబట్టి V = A omega cos omega t ని మనం కన్వీనియంట్గా మన ప్రాబ్లమేటిక్లో కన్వీనియంట్ కోసం ఎలా కన్వర్ట్ చేస్తున్నారండి. V = A omega. Here we have equation 1. Let assume I'm gonna assume this one, sin square theta plus cos square theta is equal to 1. Clear? Now I want a cos function, that cos theta is equals to, send it this one, 1 minus sin square theta under root, because sin square theta becomes like the way, and substitute cos theta in the place of cos omega t. As usually implement this equation for the equation of 1 minus sin square omega t. Only theta place lo omega t unnante, don't confuse.
Now a omega velocity of the particle v is equals to, what can I write, a omega into under root of 1 minus sin square omega t plus phi. ఫేజ్ను మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అది యూజ్ చేసినా చేయకుండా అలాగే ఉంటుంది. ఇక్కడ మనం రాసుకున్న ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా 5 రాసుకోవచ్చు, అండ్ హియర్ ఆల్సో 5 యూ కెన్ రైట్ ఇట్ ఆల్సో, నో ప్రాబ్లం. నౌ ఇక్కడ కాస్ టీటా, మనకు సైన్ టీటా ఫంక్షన్ కావాలి కాబట్టి సెండ్ ఇట్ దిస్ వన్, ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, y బై ఏ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టీ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు y బై ఏ. యూ కెన్ రైట్ ఇట్ నా. అంటే హోల్ స్క్వేర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఫంక్షన్ టీటాలో హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, y స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకే, నౌ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఆఫ్, ఎల్సిఎం చేసేయండి, యూ గెట్ వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ. బికాస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ అవుతుంది, ఏ గెట్ క్యాన్సిల్, v ఈజ్ ఈక్వల్స్ టు omega into under root of a square minus y square. This is the velocity of the particle executing with a y displacement. Okay, where are the maximum velocity? These are the node points. These node points will every time it will help to understand the maximum velocity where it is carries. సో మ్యాక్సిమం వెలాసిటీ ఎక్కడ క్యారీ చేస్తుందంటే, ఏదైనా ఒక పార్టికల్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు, సింపుల్లీ మీకు అర్థం కావడం కోసం ఒక సింపుల్ పెండులం తీసుకుందాం. సో పెండులం ఇలా ఆసిలేట్ అవుతుందంటే వి నో దట్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ పాయింట్, దిస్ ఇస్ మీన్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ పాయింట్. సో ఇలా ఆసిలేట్ అవుతున్నప్పుడు మనకు తెలుసు వెలాసిటీ ఎట్ ద టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ 0 అంటాం. అంటే వెలాసిటీ ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇట్ బికమ్స్ 0, అండ్ మళ్ళీ కిందికి వస్తుంది, ఇక్కడ వెలాసిటీ మ్యాక్సిమం అవుతుంది, అండ్ ఇక్కడ వెలాసిటీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వెలాసిటీ బికమ్స్ 0 అవుతుంది. అవునా? సో ఇలా వెలాసిటీస్ అనేటివి చేంజ్ అవుతున్నప్పుడు, ఆ వెలాసిటీస్ చేంజ్ అయినప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ ఎక్కడ కన్సిస్ట్ అవుతుంది, ఎక్కడ పొసెస్ అవుతుంది అన్నప్పుడు వీ కెన్ సే మీన్ పొజిషన్. హౌ మచ్ వెలాసిటీ ఇట్ ఈస్, ఈ వెలాసిటీ ఎంత క్యారీ చేస్తుంది అనేది మనకు కావాలి. కాబట్టి మ్యాక్సిమం వెలాసిటీ గురించి డిస్కస్ చేస్తే చూడండి, మ్యాక్సిమం వెలాసిటీ వీ హ్యావ్ టు నో క్యాలిక్యులేట్ నథింగ్ బట్, ఇప్పుడు ఒకవేళ ఈ డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ క్యారీ చేస్తే వీ కెన్ సే దట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాసుకోవచ్చు కదా. అంటే y డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం ఇక్కడ హైట్ వరకు వచ్చిందంటే దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. కాబట్టి అబో ఈక్వేషన్లో y ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మైనస్ ఏ స్క్వేర్, సారీ మ్యాక్సిమం వెలాసిటీ క్యారీ చేస్తున్నాం కదా. సో ఇది మినిమం వెలాసిటీ అవుతుంది, మ్యాక్సిమం వెలాసిటీ ఏమో ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇది మ్యాక్సిమం వెలాసిటీ ఇక్కడికి వచ్చినప్పుడు పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మీన్ పొజిషన్ సెంటర్ దగ్గరికి వచ్చేసింది. కాబట్టి దట్ y వాల్యూ బికమ్స్ 0, నథింగ్ బట్ హియర్ y ఈజ్ ఈక్వల్స్ టు 0, నథింగ్ బట్ 0 స్క్వేర్, v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ ఏ. దిస్ ఇస్ ద మ్యాక్సిమం వెలాసిటీ. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్లో మినిమం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. మినిమం వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఎక్కడ మనకు మ్యాక్సిమం వెలాసిటీ పొసెస్ అవుతుంది, మీన్ పొజిషన్ దగ్గర. అందుకే స్వింగ్ ఆసిలేట్ అవుతున్నప్పుడు మనం మిడిల్ ఆఫ్ ది పాయింట్లో నిలబడి ఎవరైనా పుష్ చేయాలనుకుంటే మాత్రం వీ కాంట్, ఇట్ ఈస్ బికాజ్ వెరీ హార్మ్ఫుల్. మనం ఏదైనా ఒక సైడ్ ఆఫ్ స్వింగ్ సైడ్ నిలబడి పుష్ చేస్తాం, అతను ఆసిలేట్ అవుతుంటారు. లైక్ ద వే హియర్ ఆల్సో మినిమం వెలాసిటీ, వి నో ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసిందంటేనే పార్టికల్కి వెలాసిటీ మినిమం అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ కండిషన్, ఇంతకుముందు చెప్పాను కదా అది. కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, నిజం ద వెలాసిటీ బికమ్స్ 0. So always remember that thing is velocity of the particle at extreme position is always is equal to 0. Velocity of the particle at mean position is the maximum. Okay, by using of this equation simply I can say that here also again directly using that velocity 0, no, similarly kinetic energy also become 0 because of mv square. So of m omega square x square అని వస్తుంది ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్లో, అది మనకి ఇక్కడ 0 అయిపోతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ మ్యాక్సిమం అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఆఫ్ m omega square a square అవుతుంది. ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది లేదా వై స్క్వేర్ వాల్యూ అనేది ఏ స్క్వేర్ అవుతుంది, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా కైనెటిక్ ఎనర్జీస్ బికమ్ 0. ఒక పాయింట్ను అబ్జర్వ్ చేసి మనం అన్నిటినీ కన్సిడర్ చేసినప్పుడు ఫాస్ట్గా చదివేటప్పుడు అవన్నీ అర్థమయ్యేటట్టు చూసుకోవాలి. సో వెలాసిటీ అనేది 0 అవుతుంది. అండ్ సిమిలర్లీ వాట్ ఈస్ అ పార్టికల్ యాక్సిలరేషన్. నెక్స్ట్ వన్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్లో వెలాసిటీ అయిపోయింది, యాక్సిలరేషన్ కావాలి మనకు. యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి యాక్సిలరేషన్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సేమ్ ఫార్ములా. ఇక్కడ మనం ఈ వెలాసిటీ ఫార్ములా వచ్చింది కదా, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ వచ్చింది కదా, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ.
ఈ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ వాల్యూని డిఫరెన్షియేట్ చేయడం వల్ల మళ్ళీ మనకి ఏమొస్తుంది, యాక్సిలరేషన్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ అంటే ఏంటి, మైనస్ సైన్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా. దట్ ఇంప్లాయిస్ మైనస్ విల్ కమ్ ఫ్రంట్ సైడ్ ఏ మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ sin omega t. We know that a sin omega t plus phi is equal to y kada. So kabatti acceleration of the particle minus omega square a sin omega t ni from equation 1 nunchi nenu ela consider chestunna chudandi, a sin omega t ni a is equals to minus omega square into a. So last year previous lecture lo manaku adindi endi ante y minus omega square into y from equation 1. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ నీట్ ఎగ్జామ్లో 2021లో అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ఎలా ఉంది చూడండి, చాలా చిన్న క్వశ్చన్. వాట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫంక్షన్? సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్కి ఉన్న యాక్సిలరేషన్కి డిస్ప్లేస్మెంట్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నాడు. చూడండి, బై యూజింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఐ కెన్ రైట్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై. యూనో a is directly proportional to minus x. x, y is always the displacements only. So ఇక్కడ యాక్సిలరేషన్ అనేది y కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, అపోజిట్ డైరెక్షన్లో ఉంది. వీటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే డెఫినెట్లీ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ a and x is always pi radians or 180 degrees. Just keep remember this one. లాస్ట్ టైం అడిగిండు 4 మార్క్స్ అంటే ఒక 4 మార్క్స్ వచ్చేసినాయి చూడండి, చిన్న క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్. అంటే ఇలాంటివి ఎంసెట్ క్వశ్చన్లో అడగవచ్చు, ఈఏపీ సెట్లో అడగవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేటప్పుడు మనకి ఇలాంటి డిఫరెన్స్ అనేది. నౌ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వెలాసిటీ అండ్ పొజిషన్ అంటే ఏం చెప్తాం? డెఫినెట్లీ దట్ ఈస్ బికమ్స్ 90 degrees, π/2 రేడియన్స్. వెలాసిటీకి ఫేజ్ అంటే పొజిషన్కి అంటే డిస్ప్లేస్మెంట్కి మధ్య డిఫరెన్స్ అనేది అలా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది మొత్తం ఫార్ములాస్ నోట్ చేసుకోండి. షల్ ఐ రఫ్ దిస్ వన్? సో మనకి నెక్స్ట్ వాల్యూస్ ఏంటి, సింపుల్ హార్మోనిక్ మోషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చే క్యారెక్టరిస్టిక్స్ వాల్యూస్ కూడా కావాలి. నెక్స్ట్ ఈ వెలాసిటీ యాక్సిలరేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ టైం పీరియడ్. We know that time period is nothing but the total time taken to complete one oscillation, that is time period. That is we can write it 2π/omega. ఎలా వస్తుంది 2π/omega? కంప్లీట్ వన్ ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైం పీరియడ్ అంటున్నాం. కాబట్టి మనకు సేమ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్, ఇదేనే కదా. సో దీన్ని మనం ఆసిలేషన్కి ఇంప్లిమెంట్ చేసుకుంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ రాసుకోవచ్చు కదా. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. ఇది డిస్ప్లేస్మెంటా సార్ అంటే ఎస్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పార్టికల్ ట్రావెల్ చేసింది π రేడియన్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది పార్టికల్ π రేడియన్స్. అంటే ఎంత అవుతుంది డిస్ప్లేస్మెంట్? 2π రేడియన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఒమేగా వాల్యూ కావాలి. ఒమేగా వాల్యూ అంటే ఏంది? యాంగులర్ స్పీడే కదా కావాల్సింది. పార్టికల్ ఒకవేళ ఒమేగా యాంగులర్ స్పీడ్తో ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు మనకు t ఈజ్ ఈక్వల్స్ టు 2π/omega. చూడండి, మెకానిక్ ఫార్ములా ఉంది, వెలాసిటీ ఫార్ములా ఉంది కదా, ఇదే వెలాసిటీ ఫార్ములాని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ వెలాసిటీ ఫార్ములానే మళ్ళీ డైలీ టైం పీరియడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. By using of this time period, we have a one more definition, that is frequency. We are denoting capital F. కొన్ని బుక్స్లో న్యూ ఉంటుంది, కొన్ని బుక్స్లో న్యూ F(n1) అలా ఉంటున్నాయి. సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా అగైన్ ఏంటి? ద రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ అంటాం, లేదా నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ అంటాం. ద యూనిట్స్ ఆఫ్ దిస్ వన్ పర్ సెకండ్ ఆర్ హెడ్జెస్. సో హెడ్జెస్తో డినోట్ చేస్తాం. సో ఇది ఫ్రీక్వెన్సీ ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా వాల్యూ కూడా కావాలి కదా. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడే డెఫినేషన్ చేయొచ్చు మనం, ఒమేగా ఇక్కడే డెఫినేషన్ చేయొచ్చు. ఒమేగా వాల్యూ కావాలంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/t ఇస్ అ ఫార్ములా. అండ్ ఒకవేళ మనకి ఇంకా కన్వీనియంట్గా రాయాలంటే 1/t వాల్యూ అంటే ఏంటి? ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/f కదా. సో ఎందుకు 1/t వాల్యూ ఎంత? f. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో రాయాలనుకుంటే 2πf అని రాయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్లో రాయాలనుకుంటే దిస్ ఇస్ ద టోటల్ యాంప్లిట్యూడ్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింపుల్ పెండులం అంటాం. ఎపోచ్ అంటారు, లేకపోతే ఫేజ్ అంటారు. వాటిని ఫైతో రిప్రజెంట్ చేస్తాం. ఇంతకుముందు చెప్పాం కదా sin ωt + φ అని. ఆ ఫైనే ఎపోచ్ అంటారు, లేకపోతే ఫేజ్ అని కూడా అంటారు. సో దాంతో మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి ఏమీ రావు. సో నోట్ చేసుకోండి ఫాస్ట్గా. నెక్స్ట్ మనకి ఇందులో బాగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింపుల్ పెండులం. ఈ సింపుల్ పెండులంని బేస్ చేసుకొని మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటో చూద్దాం.
అంటే ప్రాబ్లమేటిక్ ఎలా చదవాలి, సింపుల్ పెండులం. మీకు ఇంకా ఇందులో ఈ లెసన్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు, డో మరి ఎలా అయినా అడిగినా నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో సింపుల్ పెండులంలో వచ్చే టైం పీరియడ్ ఫార్ములాని యూస్ చేస్తూ మనం చాలా వేరియేషన్ అప్లికేషన్స్ అనేటివి చేయొచ్చు. చూడండి, సింపుల్ పెండులంలో వచ్చే టైం పీరియడ్ ఫార్ములా అయింది 2π × L/G, బికాస్ సింపుల్ పెండులం ఎగ్జిక్యూటింగ్ యాజ్ ఏ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కాబట్టి ఇది 2π × L/G అని రాస్తాం. సో ఈ 2π × L/G వాల్యూ ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్, అంటే ఎక్కడైనా కాన్స్టెంట్గా ఉంటుందంటే ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ చేంజింగ్. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ది పార్టికల్ అండ్ గ్రావిటీ. అంటే T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L/G అని రాయొచ్చు. అంటే ఈ టైం పీరియడ్ ఆఫ్ పెండులం ఈజ్ డిపెండ్స్ ఆన్ L అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రావిటీ అని చెప్పొచ్చు. ఓకేనా. సో జనరల్ ఫార్ములా ఆఫ్ టైం పీరియడ్, అంటే ఈ పెండులంకే కాకుండా మనం జనరల్గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మనకు బాగా గుర్తుండాలంటే ఏం చెప్పొచ్చు, T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √X/A. వాట్ ఈజ్ X? హియర్ ఇట్ ఈస్ ఎ లెంత్, ఇట్ ఈస్ ఆల్సో లెంత్, డిస్టెన్స్ ఆర్ పొజిషన్. నెక్స్ట్ ఏ అంటే ఏంది, యాక్సిలరేషన్. G ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా. సో ఇక్కడ కూడా అంటే టైం పీరియడ్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద యాక్సిలరేషన్ అండ్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని కూడా చెప్తాం. లైక్ దిస్ ఫార్మ్ ఆల్సో వీఆర్ యూజింగ్ నౌ. సో నెక్స్ట్ ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేసింది అంటే టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం. ఇంతకుముందు చెప్పాం కదా శాటిలైట్ దగ్గరికి వెళ్ళి మనం చూడొచ్చా అని, అది ఇక్కడ చూద్దాం. చూడండి, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గ్రావిటీ ఉన్నప్పుడు మాత్రమే పెండులం అనేది ఆసిలేట్ అవుతుంది, లేకపోతే పెండులం అనేది ఆసిలేషన్స్ కాదు. సో పెండులం ఆసిలేట్ అవ్వాలి అని అంటే కంపల్సరీ గ్రావిటీ మీద డిపెండ్ అవ్వాలి, లెంత్ మీద డిపెండ్ అవ్వాలి. at the surface of satellites, surface of artificial satellites, so time period అంటే పెండులంని ఆసిలేట్ చేయగలమా అంటే we cannot oscillate pendulum. Why? Because tell me, పెండులం ఎందుకు ఆసిలేట్ చేయలేము? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ద గ్రావిటీ బికమ్స్ జీరోనా. సో ఇక్కడ మనం ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే, ఇది ఆర్టిఫిషియల్ శాటిలైట్ అనుకుంటే, ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇక్కడ రివాల్వ్ అవుతుంది అన్నప్పుడు ఈ శాటిలైట్కి ఇక్కడ ఉన్న గ్రావిటీ వాల్యూ ఎంత, ఇట్ బికమ్స్ జీరో. కాబట్టి మనం ఇక్కడ టైం పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేయలేం. గ్రావిటీ జీరో, ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. కాబట్టి టైం పీరియడ్ ఏమైపోయింది, ఇట్ బికమ్స్ ఇన్ఫినిటీ. అంటే ఒక్కసారి టైం పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేయలేకపోతాం. కాబట్టి సో వీ కెనాట్ ఆసిలేట్ ఆర్ వీ కెనాట్ ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ పెండులం ఆన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేది చెప్తాం. అండ్ సిమిలర్లీ అండ్ టైం పీరియడ్ ఆఫ్ ది ఎర్త్ రొటేషన్, టైం పీరియడ్ ఇట్లా ఎర్త్ రొటేషన్ జరుగుతున్నప్పుడు ఆ టైం పీరియడ్ ఎలా డిపెండ్ అవుతుంది, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π ×√R/G. ఇక్కడ R అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్, అండ్ G అంటే ఏంటి, ఇట్స్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఫార్ములా మనం టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ రొటేషన్స్కి వెళ్ళేసినప్పుడు కన్సిడర్ చేయాల్సిన వాల్యూ. అండ్ నెక్స్ట్ మనం ఇలాగే పెండులం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు పెండులంలో వచ్చే వాల్యూస్ని ఎలా కన్సిడర్ చేస్తాం, ఒకవేళ పెండులంకు ఉన్న అప్లికేషన్స్ ఏంటి, చిన్న అప్లికేషన్స్ ఇస్తాడు, అవేంటో చూద్దాం. చూడండి, ఒకవేళ పెండులం ప్లేస్డ్ ఇన్ లిఫ్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ సింపుల్ పెండులంని తీసుకెళ్ళి ఒక లిఫ్ట్లో ఉంచినప్పుడు, సేమ్ సింపుల్ పెండులం తీసుకొని ఒక లిఫ్ట్లో ఉంచినప్పుడు, లిఫ్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఏంటి, డౌన్వర్డ్ డైరెక్షన్స్లో వెళ్తున్నప్పుడు ఏంటి చూద్దాం. సో ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షన్ని తీసుకుందాం, అక్కడ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షన్స్లో ఏమవుతుంది చూడండి, పెండులం అనేది ఆసిలేట్ చేస్తున్నాం అండ్ ఇట్ మూవ్స్ అప్. కాబట్టి T ఈజ్ ఈక్వల్స్ టు 2π, ఫార్ములా టైం పీరియడ్ ఆఫ్ ది ఫార్ములా ఏమవుతుంది, L/G మైనస్ పైకి వెళ్తుంది కదా, వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి G+A. ఇది మెకానిక్స్లో నేర్చుకుంటాం. పైకి వెళ్తున్నప్పుడు ఏమో G+A అవుతుంది, కిందికి వస్తున్నప్పుడు మన వెయిట్ అంతా లాస్ అయిన ఫీలింగ్లో వస్తాం. కాబట్టి వెయిట్ అంతా లాస్ అయిన ఫీలింగ్లో వచ్చేటప్పుడు ఏమవుతుంది, అది డౌన్వర్డ్ డైరెక్షన్స్ వస్తుంది. సో ఈ డౌన్వర్డ్ డైరెక్షన్స్కి వస్తున్నప్పుడు పెండులంలోకి సేమ్ పెండులం తీసుకొని ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి T ఈజ్ ఈక్వల్స్ టు 2π ×√L/G - A. So this is total time period of the pendulum while the lift is moving downward directions లో. ఇందుకు ఇక్కడ అప్లికేషన్స్ ఎందుకు ఇదంతా సాల్వ్ చేయట్లేదు, ఇది ఆల్రెడీ మెకానిక్స్లో నేర్చుకుంటాం. ద ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ వైల్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కావాలి అంటే, సో T ఈజ్ ఈక్వల్స్ టు ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉంది.
సో ఇవి డౌన్వర్డ్ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు లిఫ్ట్ పెండులం మీద కంపల్సరీగా మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ అనేటివి ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేది ఏంటి అని అంటే స్ప్రింగ్స్. నోట్ చేసుకున్నారా? సో స్ప్రింగ్స్ వస్తాయి. ఈ స్ప్రింగ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ స్ప్రింగ్స్ సిరీస్ కాంబినేషన్లో ప్యారలల్ కాంబినేషన్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి. లేదంటే జస్ట్ బేసిక్ ఫార్ములాని యూజ్ చేసి కూడా స్ప్రింగ్స్ మీద ఫార్ములాస్ ఉన్నాయి. సో స్ప్రింగ్ అనేది కంపల్సరీ ఇట్ ఈస్ ఆల్సో సమ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎనీ స్ప్రింగ్ యూ కెన్ టేక్. ఫర్ సపోజ్ ఇలా ఒక స్ప్రింగ్ తీసుకున్నప్పుడు ఈ స్ప్రింగ్లో మనకి కంపల్సరీ ఒక మాస్ని యాడ్ చేసి సమ్ వదిలేస్తే డెఫినెట్గా స్ప్రింగ్ అనేది ఆసిలేట్ అవుతుంది. కే స్ప్రింగ్స్ కాన్స్టెంట్ అనుకుంటే ఈ స్ప్రింగ్స్ కాన్స్టెంట్ వాల్యూకి ఫోర్స్ ఎంత డెవలప్ అవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు -kx అని రాస్తాం. అవునా? హియర్ k is a springs constant, x is a displacement and F is nothing but force exerted by the spring. బై ద స్ప్రింగ్ అనొచ్చు, ఆన్ ద స్ప్రింగ్ అనొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. బై ద స్ప్రింగ్ అంటే మాస్ అనేది స్ప్రింగ్స్ పైన ఉన్నప్పుడు మాస్ అలా యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇంకా మనం న్యూటన్ సెకండ్ లా ఫార్ములా నుంచి F ఈజ్ ఈక్వల్స్ టు ma అనుకుంటే -kx అని రాసుకోవచ్చు. వాట్ ఈజ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -k/m ఇంటూ x అని కూడా రాసుకుంటాం. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, అంటే ఈ స్ప్రింగ్స్కి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది చూస్తున్నానండి. ఇది ఎలా ఉంది? ఆల్మోస్ట్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x అనే ఫార్ములాలోనే ఉందా? అంటే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ విచ్ ఈజ్ అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది పొజిషన్ అని చెప్తాం. కాబట్టి ఈ డైరెక్షనల్ ప్రపోర్షనల్ తీసేస్తే మనం ఏం రాసుకుంటాం? ω² ఇంటూ x అని రాసుకుంటాం కదా. సేమ్ వే ω² ప్లేస్లో ఏముంది? k/m ఉంది. కాబట్టి దట్ ఎంప్లాయిస్ ω² ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ k/m అని రాసుకోవచ్చు. కంపేర్ చేస్తున్నారు రెండు ఈక్వేషన్స్ని. సో ఇప్పుడు మనకు ω ఈజ్ ఈక్వల్స్ టు √ ఏం రాస్తాం? k/m రాస్తాం. నౌ టైం పీరియడ్ ఆఫ్ ది స్ప్రింగ్, time period of spring is equals to t is equals to 2 pi into and 2 pi by omega. This is a formula generally, and we can write it 2 pi by √k/m అని రాసుకోవచ్చు. అంటే టైం పీరియడ్ ఆఫ్ ది పెండులం ఏమైపోయింది చూడండి, 2 pi into √m/k అవుతుంది. దిస్ ఇస్ ద ఫార్ములా టైం పీరియడ్. నౌ యూ రిమెంబర్ వన్ థింగ్ హియర్, the time period of spring is always depends on mass only, not acceleration due to gravity. Only mass మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, గ్రావిటీ మీద డిపెండ్ కాదు. ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్. నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇదే స్ప్రింగ్ను నువ్వు ఇక్కడ వైబ్రేట్ చేసిన అదే వైబ్రేషన్స్తో ఆసిలేట్ అవుతుంది. అండ్ మూన్ మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, గ్రావిటీ ఉన్న ప్లేస్లోకి వెళ్ళినా, లిక్విడ్లో డిప్ చేసినా, ఎక్కడ చేసినా సేమ్ వాల్యూ అనేది వస్తుంది. నెవర్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ టైం పీరియడ్ అబౌట్ అ స్ప్రింగ్. Now, so depends on mass only, it is independent of gravity. This is the main important point, independent of gravity. So gravity మీద ఇండిపెండెంట్ అవ్వదు. ఫార్ములానే చెప్పేసి చూడండి, మనకి మాస్ మీద యాజ్ వెల్ as స్ప్రింగ్స్ కాన్స్టెంట్ మీద మాత్రమే టైం పీరియడ్ అనేది డిపెండ్ అవుతుంది, ఇంకా దేని మీద డిపెండ్ కాదు. నా ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్స్లోకి వచ్చేసరికి, స్ప్రింగ్స్ వాల్యూస్కి వచ్చేసరికి ఈ సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్ ఎలా కన్సిడర్ చేస్తుంది? సో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఓన్లీ మనకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సిరీస్ కాంబినేషన్కి వచ్చేసరికి అంటే ఎనీ టూ స్ప్రింగ్స్ అనేటి సిరీస్ కాంబినేషన్ సింపుల్గానే తీసుకుందాం మనకు అర్థమయ్యేటట్టు. ఇలా ఒక స్ప్రింగ్ తీసుకొని అగైన్ మళ్ళీ ఇదే స్ప్రింగ్ ఇంకొక స్ప్రింగ్ అటాచ్, 2 స్ప్రింగ్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఉన్న వాల్యూ తీసుకొని ఇక్కడ మనం మాస్ ఆఫ్ ది లోడ్ని యాడ్ చేసిన అనుకుందాం. k1 k2 అనే స్ప్రింగ్స్ కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకుంటున్నా. యు నో దట్ ఇక్కడ మనకి ఎలాంగేషన్ అనేది ఈ స్ప్రింగ్లో ఒక ఎలాంగేషన్ ఉంటుంది. అంటే ఒకవేళ ఇది x1 ఎలాంగేషన్ అయితే ఫర్ సపోజ్ ఇది x2 ఎలాంగేషన్ అవుతుంది అనుకుందాం. నౌ అప్లైడ్ ఫోర్స్ ఆన్ ద స్ప్రింగ్ ఈజ్ F ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ బికాస్ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ m ఇంటూ g కదా. కాబట్టి F అనేది కాన్స్టెంట్గానే ఉంది. F హియర్ ఈజ్ వెరీ కాన్స్టెంట్. F కాన్స్టెంట్ ఉంది కానీ డిస్ప్లేస్మెంట్ ఈజ్ చేంజింగ్. ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది టోటల్ 2 స్ప్రింగ్స్ అంటే ఏం రాయొచ్చు? x1 ప్లస్ x2 అని రాయొచ్చు కదా. నౌ ఇప్పుడు మనకి ఫార్ములా కావాలంటే ఏంటి? -kx అనే ఫార్ములా ఉంది. సో ఇప్పుడు మనకు 2 ఫార్ములాస్కి రాస్తే అంటే ఫర్ k1 స్ప్రింగ్ అండ్ k2 స్ప్రింగ్కి రాస్తే F1 ఈజ్ ఈక్వల్స్ టు -k1 x1 అండ్ F2 ఈజ్ ఈక్వల్స్ టు
మైనస్ కే x2 అని రాస్తాం. ఇక్కడ స్ప్రింగ్స్ కాన్స్టెంట్స్ కూడా డిఫరెంట్ తీసుకుంటున్నాం, రెండు రకాల స్ప్రింగ్స్ని తీసుకుంటున్నాం. ఒకవేళ సేమ్ టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ తీసుకుంటే k1 k2 కామన్ అయిపోతాయి. కానీ ఇక్కడ డిఫరెంట్గా తీసుకున్నప్పుడు మనకు సిరీస్ కాంబినేషన్లో ఇలా రిజల్టెంట్ వస్తుంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి x వాల్యూ కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తే ఏం వస్తుంది f బై k రాస్తాం, మైనస్ k రాస్తాం. అండ్ సిమిలర్లీ x1 ఈజ్ ఈక్వల్స్ టు f బై మైనస్ f బై k1 and similarly x2 is equals to minus f2 by k2 అని రాస్తాం, సారీ f by k2 అని రాస్తాం. Substitute in the above equation minus f by k is equals to minus f by k1 minus f by k2 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్ మైనసెస్ క్యాన్సల్, f కూడా క్యాన్సల్ అయితే 1 by k ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 by k1 ప్లస్ 1 by k2 అని రాస్తాం. సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ద రిజల్టెంట్ k ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 2 స్ప్రింగ్స్కి రాస్తే ఏమైనా ఎల్సిఎం తీసుకుంటే k1 k2 వస్తుంది కదా, కాబట్టి k1 k2 బై k1 ప్లస్ k2 అని రాసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసిన మనకు ఈక్వలెన్స్ ఆఫ్ స్ప్రింగ్స్ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. అండ్ ఆ ఈక్వలెన్స్ ఆఫ్ స్ప్రింగ్స్ కాన్స్టెంట్ వాల్యూని మనం క్యాలిక్యులేషన్ ఈజీగా చేయొచ్చు. సో ఇది సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు స్ప్రింగ్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటి? ప్యారలల్ కాంబినేషన్ అంటే కంపల్సరీగా రెండు స్ప్రింగ్స్ అనేటివి ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ రెండు స్ప్రింగ్స్ యొక్క వాల్యూస్ అనేటివి డిఫరెంట్గా ఉన్న ఆ స్ప్రింగ్స్ యొక్క వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక వెయిట్ అనేది యాడ్ చేసినప్పుడు ఫర్ సపోజ్ దిస్ ఇస్ k1 స్ప్రింగ్ అండ్ k2 స్ప్రింగ్ అయితే ఇక్కడ మనం అప్లై చేస్తున్న స్ప్రింగ్స్లో ఎలాంగేషన్ అనేది సేమ్ ఉన్నప్పటికీ కానీ ఫోర్స్లో డిఫరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది f1 అండ్ f2 ఫోర్సెస్ అనేది డిఫరెన్స్ ఉన్నది. కాబట్టి హియర్ ద సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్లో డిస్ప్లేస్మెంట్ x ఈజ్ ఎ కాన్స్టెంట్, x అనేది కాన్స్టెంట్ అవుతుంది, డిస్ప్లేస్ అనేది కాన్స్టెంట్ అవుతుంది, కానీ ఫోర్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ద 2 స్ప్రింగ్స్ ఆఫ్ ఫోర్స్ అని తీసుకుంటే రిజల్టెంట్ ఫోర్స్ f ఈజ్ ఈక్వల్స్ టు f1 ప్లస్ f2 అని రాసుకుంటాం. బట్ స్ప్రింగ్స్ ఫార్ములా ఏంటి? మైనస్ kx అని రాసుకుంటాం. ఇది ఇంప్లిమెంట్ చేయండి డైరెక్ట్ అంతే. నేను ఇక్కడ మైనస్ kx ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాసుకోవచ్చు, x కూడా కాన్స్టెంటే కదా, ఓన్లీ వాల్యూస్ అవుతున్నాయి. మైనస్ k1x మైనస్ k2x అని రాస్తాం. మళ్ళీ మైనస్ 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 కాన్సెల్. నెక్స్ట్ k ఈక్వలెన్సీ x కూడా క్యాన్సిల్ అవుతుంది ఆల్ సైడ్. k ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు k1 ప్లస్ k2 అని రాసుకుంటాం. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 springs. More than 2 springs you can extend this formula for a k equivalency is equals to k1 plus k2 plus and so on. And here also you can spread this equation that implies for a number of equations k equivalency is equals to 1 by k1 plus 1 by k2 plus and so on. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్స్ 3 స్ప్రింగ్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. 3 స్ప్రింగ్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ కాదు, ఎల్సిఎం అనేది డిఫరెంట్ వస్తుంది. ఆ ఎల్సిఎం అనేది కరెక్ట్గా చూసుకోండి. ఆ ఎల్సిఎం కరెక్ట్గా చూసినప్పుడు సిరీస్ కాంబినేషన్, ఇది సిరీస్ కాంబినేషనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తాను చూడండి. ఇది ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాను, ఇక్కడ ఒక స్ప్రింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ ఒక స్ప్రింగ్ ఇచ్చాను, సారీ ఇక్కడ రిజిడ్ సర్ఫేస్ ఇచ్చాను. నాకు చెప్పండి, ఇప్పుడు ఇది సిరీస్ కాంబినేషన్లో ఉందా ప్యారలల్ కాంబినేషన్లో ఉందా? ఇక్కడ k1 ఉంది, ఇక్కడ k2 ఉంది. జస్ట్ ఇమాజిన్ దిస్ వన్, ఇట్ ఈస్ 100% సిరీస్ కాంబినేషన్లో ఉంది అని అనుకుంటాం, కానీ ఇది కాదు. ఇట్ ఈస్ అ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్. ఎందుకంటే 2 పాయింట్స్ ఆఫ్ జంక్షన్స్ అనేటివి 2 ఒకటే ఆబ్జెక్ట్ కనెక్టెడ్లో ఉన్నాయన్న విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది ఒకవేళ మన సిరీస్ కాంబినేషన్లో ఉందంటే 100% బ్లండర్ మిస్టేక్ చేసినట్టే, ఓకేనా? ఇది మనకు ఒకవేళ సింపుల్ స్ప్రింగ్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇవ్వాలనుకుంటే ఫార్ములా మాత్రం టైం పీరియడ్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదేమైనా మనకి ఈ ఫార్ములా ఇలా చేంజ్ అవుతుందంటే నేను అది అర్థమైంది. t ఈజ్ ఈక్వల్స్ టు 2π బై m బై k కదా. ఒకవేళ సిరీస్ కాంబినేషన్ వస్తే ఈ k ఈక్వలెన్సీ వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే ఈ మొత్తం వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకు సార్ ఇదంటే m బై k1 k2 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది k1 ప్లస్ k2 ఇట్లా, అంటే ఫార్ములా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం దీన్ని ఇక్కడనే షార్ట్ అవుట్ చేసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టైం పీరియడ్ ఆఫ్ వాల్యూ అనేది వస్తుంది. అంటే k ఈక్వలెన్సీ వాల్యూ అనేది ప్రతి దగ్గర మారుతుంది కాబట్టి టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π √m బై k ఈక్వలెన్సీ వాల్యూ అనేది మారుతుంది. దట్ ఇంప్లాయిస్ 2π √m బై k1 ప్లస్ k2. 2 స్ప్రింగ్స్కి అయితే ఏం రాసుకోవచ్చు, k1 ప్లస్ k2 అనేది ఈక్వలెన్సీ స్ప్రింగ్స్ కాన్స్టెంట్ అని రాస్తాం.
ఇది మనకి స్ప్రింగ్స్ వాల్యూస్ గురించి. సో ఇదంతా మనకి ఓవరాల్గా ఆసిలేషన్స్ లెసన్స్లో చిన్న చిన్న ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఎన్నో అప్లికేషన్స్ చేయొచ్చు. ఆ అప్లికేషన్స్ అన్నీ రావాలంటే డెఫినెట్గా వీటి యొక్క మీనింగ్స్ తెలియాలి, వీటి డెఫినేషన్స్ తెలియాలి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ బిట్స్ ఓపెన్ చేసి చేయడానికి ట్రై చేయండి. 100% ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ఆసిలేషన్స్ క్విక్ రివిజన్. If you like this video, please press on the like button, and మీకు డౌట్స్ ఉన్నాయంటే comment section లో let me know, and do subscribe my channel. Thank you. See you again.